జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తాను బ్యాంకులను మోసం చేయలేదని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం తనకి బకాయి పడిందని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులను ఆశ్రయించడం జరిగిందన్నారు. కానీ జగన్ పేపర్లో మాత్రం తనపై సిబిఐ దాడులు, లారీ పేపర్లు సీజ్ చేయడం జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారి సునీల్ కుమార్ తనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పటికీ తనపై దుష్ప్రచారాలు చేయడం సరికాదని రఘురామకృష్ణరాజు అన్నారు. గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ రోడ్ వన్ సైడ్ బ్యాటింగ్ ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా ఆడేలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివే వాళ్ళు మన గతంలో ఇక్కడ 11,000 సర్క్యులేషన్ ఉండేదట, ఇప్పుడు 1,100కి పడిపోయిందట, మళ్ళీ అక్కడ 11 అదేంటో. అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాష్కో ఇష్కిష్కో ఉంటారు. కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థం అవుతుంది. ఇప్పుడు గత 5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరువ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షి వాడు వేస్తూనే ఉన్నాడు. రెగ్యులర్ గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో, ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని, సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి. గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ రోడ్ వన్ సైడ్ బ్యాటింగ్ ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా ఆడేలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివే వాళ్ళు మన గతంలో ఇక్కడ 11,000